హలో గైస్, ఈ వీడియోలో మనం ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం బెంగాల్ వారియర్స్ ఎవరెవరిని రీటైన్ చేసుకోబోతున్నారో తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేస్తే ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం బెంగాల్ వారియర్స్ మొట్టమొదటిగా రీటైన్ చేసుకునే అవకాశం ఉన్నటువంటి ప్లేయర్ నితిన్ కుమార్ ధన్కర్. లాస్ట్ సీజన్ అద్దరుకొట్టాడని చెప్పాలి. లీడింగ్ రైడర్స్ అయినటువంటి శ్రీకాంత్ జాదవ్, మణీందర్ సింగ్ పర్ఫామ్ చేయనప్పటికీ నితిన్ కుమార్ ధన్కర్ మాత్రం రైడింగ్ యూనిట్ని ఆదుకున్నాడని చెప్పాలి ఒక రకంగా. సో ఈ నేపథ్యంలో ఈ యంగ్స్టర్ని ఖచ్చితంగా వాళ్ళు రీటైన్ చేసుకునేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. అండ్ సెకండ్ ప్లేయర్ శుభం షిండే డీసెంట్ రైట్ కార్నర్ డిఫెండర్. గత కొన్ని సీజన్స్గా అద్దరగొడుతున్నాడు ప్రో కబడ్డీలో. సో ఈ నేపథ్యంలో ఈ యంగ్స్టర్ని కూడా వాళ్ళు రీటైన్ చేసుకునేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇక థర్డ్ ప్లేయర్ వైభవ్ గజ్జయ్ కూడా మంచి ఫ్యూచర్ ఉన్నటువంటి కవర్ డిఫెండర్. గత కొన్ని సీజన్స్గా బెంగాల్ వారియర్స్ డిఫెన్స్కి బ్యాక్ బోన్లో నిలుస్తున్నాడు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ప్లేయర్ని కూడా వాళ్ళు రీటైన్ చేసుకునేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇక ఎన్వైపీ కేటగిరీలో కొంతమంది ప్లేయర్స్ని లాస్ట్ సీజన్ కోసం వీళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు ఖచ్చితంగా రీటైన్ అవుతారు, ఎందుకంటే వాళ్ళతోటి వీళ్ళు 2 years కాంట్రాక్ట్ని చేసుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఆ రీటైన్ అవ్వబోయేటువంటి ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 దీపక్ షిండే, నెంబర్ 2 ఆదిత్య షిండే, నెంబర్ 3 శ్రేయస్, నెంబర్ 4 మహేంద్ర గజ్జయ్. ఈ నలుగురు ఎన్వైపీ ప్లేయర్స్ కూడా ఎన్వైపీ కేటగిరీలో రీటైన్ అవ్వబోతున్నారు ఈ సీజన్లో కూడా. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చేసేసుకోండి.